ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. మనము యాకోబు రాసినటువంటి పత్రికను ధ్యానం చేస్తున్నాం. ఈరోజు కూడా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుండి 12 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. ఒకవేళ మీరు ఈ చెప్పబడుతున్నటువంటి ప్రీవియస్ మెసేజెస్ మీరు వినాలి, వాక్యం చేత బలపరచబడాలి అని మీకు ఆశ ఉన్నట్లయితే మీరు డిస్క్రిప్షన్లో లింక్ని మీరు క్లిక్ చేయండి, వాక్యాన్ని వినండి, మరింత బలపరచబడాలని ఆశిస్తూ ఉన్నాను. యాకోబు రాసిన పత్రిక చాలా ప్రాముఖ్యమైన పత్రిక. క్రైస్తవులు ప్రాక్టికల్గా ఏ విధంగా అయితే జీవించాలో యాకోబు గారు తన పత్రిక ద్వారా సంఘానికి తెలియజేసినటువంటి అనేకమైన సంగతులు యాకోబు పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు ధ్యానం నిమిత్తమై యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు మనం ధ్యానించుకుందాం. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతులైన మా తండ్రి, మీ నామాన్ని కొందనాలు ప్రభువా. ఈరోజు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు మాతో వాక్యం ద్వారా మాట్లాడండి, మమ్మల్ని బలపరిచి నీ వాక్యాన్ని విని విశ్వసించి విధేయత చూపించేటువంటి భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12 వచనం ఏముందనంటే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. యాకోబు గారు ప్రారంభం నుంచి కూడా ఒకే సబ్జెక్ట్ ని కంటిన్యూ చేస్తా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు అనంటే, నీవు రిచ్ కావచ్చు, పూర్ కావచ్చు, శోధనలు ఖచ్చితంగా ఏదొక సమయంలో అందరము ఫేస్ చేయాల్సిందే అనేటువంటి విషయాన్ని యాకోబు గారు తెలియజేస్తున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో శోధన సహించువాడు ధన్యుడు అనే మాట మనం చూస్తున్నాం కదా. అదే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నదంటే, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. ఈ రెండు మాటల్ని కలపండి. 1:12 ఏమన్నాడు? శోధన సహించువాడు ధన్యుడు అంటున్నాడు. యాకోబు 1:3 ఏమంటున్నాడు? మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందము అని ఎంచుకొనండి అంటున్నాడు. ఇక్కడ ధన్యుడు అంటున్నాడు, ఇక్కడ ఆనందం అని. ఎలాంటి ఆనందం? మహా ఆనందం అని ఎంచుకొనండి. ఈ రెండు మాటలు మనం కలిపినప్పుడు ఏం అర్థం వస్తుందనంటే, నీవు శోధనలను మహా ఆనందము అని ఎంచుకున్నప్పుడు శోధనలు నీలో ఊర్పును పుట్టిస్తాయి, అప్పుడు నీవు ధన్యుడవు అనే మాట మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉంది. యాకోబు 1:12 ఉంది, అతడు శోధనకు నిలిచిన వాడై అనే మాట కనబడుతుంది. యాకోబు 1:3 ఉంది, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఈ రెండు మాటలు కలిపి చదవండి, ఎంత అద్భుతమైనటువంటి మీనింగ్ మనకు కనబడుతుందో. నీవు శోధనను సహిస్తే ఆ శోధన నీకు ఓర్పును కలిగిస్తుంది, ఆ ఓర్పు నిన్ను ధన్యుడిగా చేస్తుంది. యాకోబు పత్రిక అంతా మనం ధ్యానం చేసినప్పుడు 1వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు మనం ధ్యానించినప్పుడు శోధనలు వచ్చినప్పుడు ఏం చేయాలి, వాట్ టు డూ అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఏం నేర్చుకున్నాం మనం ఆ వాక్య భాగం నుండి అంటే, శోధనలు మనల్ని స్ట్రాంగ్ గా చేస్తాయి, శోధనలు మనల్ని ఏ కుదువ లేని వారుగా చేస్తాయి, శోధనలు మనలను క్రీస్తు వలె మార్పు చెందే విధంగా చేస్తాయి అనే విషయాలు మనం నేర్చుకున్నాం. అదే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 11 వచనాలు మనం చదివినప్పుడు ఈ శోధనలలో ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి, ఏ విధంగా స్పందించాలి, హౌ టు రెస్పాండ్ టు ద ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఎలా రెస్పాండ్ అవ్వాలి? మీకు శోధనలు కలిగినప్పుడు మహా ఆనందము అని ఎంచుకోవాలని మనం నేర్చుకున్నాం. ఇది ఎలా సాధ్యం? ఎలా శోధనలు కలిగినప్పుడు ఏ విధంగా మనం మహా ఆనందము అని ఎంచుకోగలము అని అంటే, ఒకే ఒక రీజన్ చెప్పాడు యాకోబు గారు. ఏదేంటంటే, యు నీడ్ విజ్డమ్, జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం ఉంటే శోధనలలో ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలో, ఏ విధంగా ప్రతిస్పందించాలో ఆ విషయాన్ని మనకు తెలియజేశాడు. సరైన రీతిలో నేను శోధనలకు ప్రతిస్పందించాలి అని అంటే మనకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం పరలోక జ్ఞానం అయి ఉండాలి. అది దేవుడు మాత్రమే ఇస్తాడనేటువంటి విషయాన్ని యాకోబు గారు మనకి తెలియజేశాడు. యాకోబు 1:12 ఏమరాయబడింది? ఈ శోధనలను మనం జ్ఞానంతో సహించి ఓర్పు కలిగి ఉంటే ఏం జరుగుతుందో
ఈ వాక్యంలో రాయబడింది ఏం జరుగుతుందట? జీవ కిరీటము మనం పొందుకుంటామట. సింపుల్ గా మనకు అర్థం అవ్వాలంటే ఈ 3 పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటవి? ఒకటి, శోధనలు కలిగినప్పుడు మనం ఏం చేయాలి? రెండవది, శోధనలో ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి? మూడవది, దేవుడు ఆశించిన రీతిగా మనం రెస్పాండ్ అయితే ఎలాంటి ప్రతిఫలం మనం పొందుకుంటామో ఈ 3 మనకి ఈ 1వ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. అయితే ఈ రోజు మనం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు మనం ధ్యానం చేస్తా ఉన్నాము. ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ముందు మొట్టమొదటిగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. ఇక్కడ 2 విషయాలు మనం చూస్తూ ఉన్నాం. దీనుడైన సహోదరుడు, ధనవంతుడైన సహోదరుడు. ఏమండి, ఈ లోకము 2 రకాలుగా విడిపోయింది. ఈ ప్రపంచము 2 భాగాలుగా విడిపోయింది. ఒకటేమో ధనవంతుడు, ఇంకొకటి పేదవారు. ఒకటి చదువుకున్నవారు, ఇంకొకటి చదువు లేనివారు. ఒకటి హై క్లాస్, రెండోది లో క్లాస్. హై స్టేటస్ అండ్ ఇంకొకటి లో స్టేటస్. ఈ విధంగా ప్రపంచం 2 రకాలుగా విడిపోవడం మనం చూస్తా ఉన్నాం. ఈ వాక్యం వింటున్న నీవు ఏ రకానికి చెందినవాడవో నాకు తెలియదు, కానీ ఒక గుడ్ న్యూస్ చెప్తాను వినండి. దేవుని ముందు అందరూ సమానమే. ఈ లోకంలో హై క్యాస్ట్ ఉంటుంది, లో క్యాస్ట్ ఉంటుంది, ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్, రిచ్ అండ్ పూర్. ఈ వ్యత్యాసాలు కనబడుతున్నాయి, కానీ ఒకే ఒక్క ప్రదేశం అండి, క్రీస్తు సంఘములో మాత్రం అందరూ సమానమే. ద బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరములో యేసు ప్రభువాన్ని గనుక నీవు అంగీకరించి నీటి బాప్తిసం తీసుకున్నట్లయితే నీవు సంఘములో చేర్చబడితే సంఘములో స్త్రీ అని గాని, పురుషుడని గాని, ధనవంతుడని గాని, పేదవాడని గాని, చదువుకున్నవాడని గాని, చదువు లేని వాడని గాని, అలాంటి భేదాలు ఏమి ఉండవు. నీవు ఏ కులానికి సంబంధించిన వాడమైనప్పటికీ, నీవు ఏ జాతికి చెందిన వాడైనప్పటికీ, నీవు ఎంత ఉన్నతమైన స్థాయి ఉన్నప్పటికీ కూడా క్రీస్తులో అంతా సమానమే. కాబట్టి క్రీస్తు సంఘములో ఇలాంటి భేదాలు ఏమీ లేవు అనే విషయానికి నేను గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి సంఘం అనేటువంటిది గొప్ప ప్లేస్ అండి. దట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. అందరినీ సమానంగా చూసేటువంటి స్థలము సంఘం మాత్రమే. ఎలాంటి కులాల వ్యత్యాసాలు లేనటువంటి ప్రదేశమే సంఘం అండి. ఎలాంటి వ్యత్యాసాలు కాకుండా ఈక్వాలిటీ, సమానత్వం కావాలనుకుంటే సంఘంలో చేర్చబడాలి. సంఘంలో మాత్రమే, అది కూడా క్రీస్తు సంఘములో మాత్రమే ఈ సమానత్వాన్ని యేసు ప్రభువు వారు మనకు ఉంచారు. ఇందులో అందరూ ప్రాముఖ్యమే. ఆయన అందుకనే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా తెలియజేశాడు, సంఘం అనగా క్రీస్తు శరీరములో భాగములు. క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు, మిగిలిన యేసు ప్రభు నమ్ముకున్న వారందరూ కూడా సంఘములో భాగాలు. ఈ శరీరంలో పనికిరాని భాగం ఏదైనా ఉందా చెప్పండి? ప్రతి భాగము పనికొచ్చేదే, ప్రతి భాగము విలువైనదే. కాబట్టి యేసు ప్రభు వారు ఏం చెప్పాడంటే, నీవు ఎవరివైనా క్రీస్తు శరీరం అనేటటువంటి ఈ బాడీలో వి ఆర్ ఈక్వల్, అందరూ సమానమే. కాబట్టి సంఘానికి అంత ప్రాముఖ్యత యేసు ప్రభు వారు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ యాకోబు గారు చెప్తూ దీనుడైన సహోదరుడు, ధనవంతుడైన సహోదరుడు అనే మాటలు తెలియజేస్తా ఉన్నాడు. ఒక మాట చెప్తానండి వాక్యంలోకి వెళ్ళే ముందు. నీవు ధనికుడుగా ఉండడం తప్పు కాదు, నువ్వు పేదవానిగా ఉండడం కూడా తప్పు కాదు. ఒక విషయం ఏంటంటే, మనము ఏ స్థితిలో ఉన్నా కూడా సంతృప్తి కలిగి ఉండడానికి మనం నేర్చుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 12 వచనం ఏమి రాయబడింది? నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. ఇంకేమన్నాడండి? దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. దేవుని పిల్లలంగా నీవు ధనికుడువైనా పేదవాడు ఏ స్థితిలో ఉండడానికైనా మనం సిద్ధంగా ఉండాలని ఫిలిప్పీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఇదే హెచ్చరిక మనం సంఘంగా తీసుకోవాలి. నిన్ను దేవుడు ధనికుడిగా పెట్టాడా, దాన్ని బట్టి దేవుని స్తుతించు, దాంట్లో సంతృప్తి కలిగి ఉండు. ఒకవేళ నీవు లోకంలో పేదవాడిగా ఉన్నావా, దాన్ని బట్టి దేవుని స్తుతించు. నీవు
సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. దేవుడు మనకు ఎలాంటి స్థాయి ఇచ్చినా దానిలో మనము సంతృప్తి కలిగి ఉండడానికి మనం నేర్చుకోవాలి. కంప్లైంట్ చేయకూడదు, సణుగుకోకూడదు. చాలా మంది సణుగుకునే స్వభావం ఉంటుంది. అలా మన దేవుని పిల్లలుగా ఉండకూడదని యాకోబు గారు తెలియజేస్తా ఉన్నాడు. ఈ సందర్భంలో ఆగూరు ప్రార్థన నాకు బాగా గుర్తొస్తుందండి. సామెతల గ్రంథం 30 అధ్యాయంలో ఆగూరు ప్రార్థన ఉంది. ఒకసారి చూడండి. 30 అధ్యాయము 8-9 వచనాల్లో ఏముంది అక్కడ? వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము అంటున్నాడు. ఎందుకట? దాని కింద ఆన్సర్ ఇస్తున్నాడు. ఎక్కువైన ఎడల ఏం చేస్తాడట? నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడనందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. యాగుడు ప్రార్థన ఏమంటారంటే, నాకు ఎక్కువ ధనం వద్దు, అలాగనే నేను పేదవాడుగా కూడా నాకు వద్దు. ఎందుకంటే ఎక్కువ ధనం అయిపోతే, కడుపు నిండిపోతే యెహోవా ఎవడంటానేమో, ఒకవేళ పేదవాడిని అయిపోతే దొంగతనం చేసి దేవుని నామానికి అపకీర్తి తెస్తానేమో. కాబట్టి ఎక్కువ ధనము నాకొద్దు, అలాగని పేదరికం నాకొద్దు, నాకు కావలసినటువంటి ఆహారం నాకు చాలు, నా అవసరాలు తీర్చబడితే చాలు అని ఆగూరు ప్రార్థన మనకు నేర్పిస్తా ఉంది. ఈ వాక్యం వినే ముందు నీ ప్రార్థన ఏ విధంగా ఉంది? నీవు దేని గురించి సనుక్కుంటున్నావు? నీ ఉన్న స్థితిని బట్టి నీవు దేవుని యందు అతిశయించాలని యాకోబు గారు మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఇద్దరు గురించి చెప్తా ఉన్నాడు. ధనికుడైన సహోదరుడు, పేదవాడైన సహోదరుడు, దీనుడైన సహోదరుడు, ధనవంతుడైన సహోదరుడు గురించి వ్రాస్తూ ఉన్నాడు. ట్రయల్స్ ఆఫ్ ద రిచ్ అండ్ పూర్. ధనవంతునికి వచ్చేటువంటి శోధనలు, పేదవానికి వచ్చేటువంటి శోధనలు. చూద్దామండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. ఇక్కడ దీనుడైన సహోదరుడు, ధనవంతుడైన సహోదరుడు. దీనుడైన సహోదరుడు దీన్ని బట్టి అతిశయించాలి, తనకున్నటువంటి ఉన్నత దశని బట్టి అతిశయించాలట. ధనవంతుడైన సహోదరుడు తనకున్నటువంటి దీన దశని బట్టి అతిశయించాలట. చూద్దాం, ఈ పేదవాడు దేనిని బట్టి అతిశయించాలి, ధనవంతుడు దేన్ని బట్టి అతిశయించాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సిన రెండు పాఠాలండి. నీవు ధనవంతుడివైనా పేదవాడువైనా, ఫైండ్ రీజన్స్ టు రిజాయిస్. ఆనందించడానికి కారణాలు వెతకండి. కంప్లైంట్ ఇవ్వడానికి కారణాలు వెతకడం కాదు, ఆనందించడానికి కారణాలు వెతకాలి. రెండోది, ఫోకస్ ఆన్ ద రివార్డ్. రెండే విషయాలు మనం నేర్చుకో. ఒకటేమో ఫైండ్ రీజన్స్ టు రిజాయిస్, రెండోది ఫోకస్ ఆన్ ద రివార్డ్. మొట్టమొదటిది ఫైండ్ రీజన్స్ టు రిజాయిస్. ఆనందించడం కోసం కారణాలని వెతుక్కోవాలి. ఎవరు? ధనవంతుడు, పేదవాడు, ఇద్దరు కూడా. ఇక్కడ దీనుడైన సహోదరుడు అనే మాట మనం చూస్తున్నాం. దీనుడైన సహోదరుడు అనంటే సహోదరులు లేరు అని కాదు. ఇది సహోదరులకు సహోదరులకు కూడా వర్తిస్తా ఉంది. అయితే సహోదరుడు అనంటే ఎవరి గురించి రాయబడుతుంది మాట అంటే, రక్షించబడిన వాడు, యేసు ప్రభువుని అంగీకరించిన వాడు, నీటి బాప్తిసం పొందిన వాడు, సంఘంలో చేర్చబడిన వాడు. సహోదరుడు అనంటే కేవలం సహోదరుడైనా సహోదరులు లేరా అని కాదు, కానీ సహోదరులు సహోదరుడు ఇద్దరికి వర్తిస్తుంది మాట. అయితే ఏ సహోదరుడట? దీనుడైన సహోదరుడు, పేదవాడైన సహోదరుడు. ఒక మాట చెప్పమంటారా? ఈ లోకంలో అందరూ పేదవారేనండి. ఎలాగో చెప్తాను వినండి. నెలకి 15,000 రూపాయలు సంపాదించుకున్నటువంటి ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి. ఆ నెలకి 15,000 రూపాయలు సంపాదించుకున్న వ్యక్తి నెలకి 30,000 రూపాయలు సంపాదించుకున్న వాడిని చూసి ఏమంటాడు? నేను పేదవాడిని, తన ధనికుడు అనుకుంటాడు. అదే ఈ నెలకి 30,000 సంపాదించేవాడు నెలకి 50,000 రూపాయలు సంపాదించేవాడిని చూసి ఏమనుకుంటాడు? నేను పేదవాడిని, 50,000 రూపాయలు సంపాదించేవాడు ధనవంతుడు అనుకుంటాడు. ఆ 50,000 సంపాదించేవాడు నెలకు 1,00,000 రూపాయలు సంపాదించేవాడిని చూసి ఏమనుకుంటాడు? నేను పేదవాడిని, ఆ 1,00,000 రూపాయలు సంపాదించే ఆయన ధనవంతుడు అనుకుంటాడు. ఈ నెలకు 1,00,000 రూపాయలు సంపాదించేవాడు నెలకు
లక్షల్లో సంపాదించేవాడిని చూసి ఏమనుకుంటాడు, నేను పేదవాడును, ఆ నెలకు లక్షల్లో సంపాదించేవాడు ధనవంతుడు అనుకుంటాడు. అయితే ఈ నెలకు లక్షల్లో సంపాదించేవాడు నెలకు కోట్లలో సంపాదించేవాడిని చూసి ఏమనుకుంటాడు తెలుసా, నేను పేదవాడును, వాళ్ళు ధనికులు. దీని అర్థం ఏంటి తెలుసా అండి, అందరూ పేదవారే. ఎందుకు తెలుసా అండి, ఎంత సంపాదించినా ఆశ తీరదు. సంపాదించే కొలది సంపాదించాలనిపిస్తుంది. ఒక మాట చెప్పమంటారా, ధనము సంపాదించటం తప్పు కాదు, కానీ అది క్రమమైన మార్గంలో సంపాదించకపోతేనే తప్పు. ధనము కలిగి ఉండడం తప్పు కాదు, కానీ ధనాపేక్ష తప్పు. అందుకని బైబిల్ రాయబడింది, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనము సమస్త కీడులకు మూలం కాదండి, ధనాపేక్ష, దురాశ సమస్త కీడులకు మూలం అని వాక్యం చెప్తా ఉంది. ఈ మాటలు ఉంటే నువ్వు పేదవాడు కావచ్చు, వాక్యం ఏం చెప్తుంది తెలుసా అండి, దేవుడు అందరినీ ఆశీర్వదించేటువంటి దేవుడు. మన దేవుడు మనలందరినీ హెచ్చించేటువంటి వాడు అని అన్నాడు. హంబుల్ యువర్ సెల్ఫ్ అండర్ ద మైటీ హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దేన మనస్కులై ఉండండి, తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ప్రాబ్లం ఏంటంటే మనకు తగ్గింపు ఉండదు. ప్రాబ్లం ఏంటంటే మనం తగ్గింపు కలిగి ఉండం. షార్ట్ కట్ బ్లెస్సింగ్స్ కావాలి, మనకి క్విక్ బ్లెస్సింగ్స్ కావాలి, వెంటనే వచ్చే ఆశీర్వాదాలు కావాలి. బైబిల్లో ఆశీర్వాదాలు సులువుగా ఎవరికి రాలేదండి. నువ్వు విరవబడకుండా, నలగొట్టబడకుండా, కాల్చబడకుండా, దున్నబడకుండా ఆశీర్వాదాలు రావు. ఎవరినైనా తీసుకోండి బైబిల్ గ్రంథంలో. యోసేపుని తీసుకోండి, యోసేపు ఒకేసారి రాజు అయిపోయాడా? ఎంత ప్రాసెస్లోంచి వెళ్ళాడు యోసేపు ఆ స్థాయికి రావడానికి. దావీదు చూడండి, వెంటనే దావీదు రాజు అయిపోయాడా? ఎంత ప్రాసెస్ పట్టింది దావీదుకి రాజు ఆ స్థాయి రావడానికి. మోషే ఒక్కసారి అంత ప్రవీణుడు అయిపోయాడా? ఎంత ఫేస్ చేశాడు. యోసేపు అదే పరిస్థితి, దావీదు అదే పరిస్థితి. ఎంతమంది అయితే మనం దీవించబడిన వారి యొక్క జీవితాలు బైబిల్ గ్రంథంలో చూస్తున్నామో వారందరూ చాలా స్ట్రగుల్ అయ్యే వెళ్ళారు, విరగొట్టబడి వెళ్ళారు, నలగొట్టబడి ఆ స్థాయికి వచ్చారు. ఒక మాట చెప్పంటారా, మన ప్రభు అందరినీ దీవించేటువంటి వాడు. నీవు నేను చేయాల్సింది ఏంటి తెలుసా, ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దేన మనస్కులై ఉంటే ఖచ్చితంగా తగిన సమయంలో నిన్ను ఖచ్చితంగా ఆయన హెచ్చిస్తాడు. నీ సమస్యలైనా తీర్చగలడు. నమ్మకం కలిగి ఉండాలి మనం దేవుని పట్ల, విశ్వాసం కలిగి ఉండాలి. అయితే ఇక్కడ యాకోబు చెప్తున్న మాట ఏంటంటే, దీనుడైన సహోదరుడు అతిశయించాలి అట. దీనుడైన సహోదరుడు తన కలిగినటువంటి ఉన్నత స్థితిని బట్టి అతిశయించాలి. ఏమండి, దీనుడైన వారు లేదా పేదవారైన వారు దేన్ని బట్టి అతిశయిస్తారు? ఎలా అతిశయించాలి? అతిశయించడానికి ఏం కారణాలు ఉంటాయి? కాబట్టి నేను ముందు చెప్పాను, ఫైండ్ రీజన్స్ టు రిజాయిస్. నీవు దీనుడు అయినా ధనవంతుడు అయినా ఆనందించడానికి కారణాలు మనం వెతుక్కోవాలి. ఈ సందర్భంలో యాకోబు గారు చెప్తున్న మాటను అర్థం చేసుకుంటే, పేదవాడు అతిశయించడానికి ఏం కారణం ఉంటుంది చెప్పండి? పేదవాడు అతిశయించడానికి లేదా పేదవాడు సంతోషించడానికి ఏం కారణాలు ఉంటాయి? నేను అనుకుంటున్నాను, శారీరక సంబంధమైనటువంటి అతిశయ కారణం ఏమి ఉండదు పేదవానికి, లేదా భౌతిక సంబంధమైనటువంటి అతిశయ కారణం ఏమి ఉండదు పేదవానికి. ఈ మాటలు రాస్తున్నప్పుడు ఎవరికి రాస్తున్నాడు యాకోబు గారు ఈ పత్రిక అంటే, 12 గోత్రముల వారికి. వారందరూ చెదరిపోయారు. యేసుప్రభు నమ్ముకున్నందువల్ల వారికి శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. వారందరూ ఆయా ప్రాంతాలకు వారు చెదిరిపోయారు. ఈ చెదిరిపోయిన వారు ఏ పరిస్థితులు ఉన్నారంటే, ఒకప్పుడు వరకు సొంత గృహం ఉంది, కానీ ఇప్పుడు ఆ గృహాన్ని కోల్పోయారు. ఒకప్పుడు మంచి ఉద్యోగాలు ఉన్నాయి, ఇప్పుడు మరి వారికి ఉద్యోగాలు కోల్పోయారు. ఒకప్పుడు వారికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేదేమో, ఇప్పుడు వారు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ఒకప్పుడు కంఫర్ట్ జోన్ ఉండేవారు, ఇప్పుడు ఆ కంఫర్ట్నెస్ వారికి లేదు. దేన్ని బట్టి అతిశయిస్తా మరి దీనుడైన సహోదరుడు? యాకోబులు ఏమన్నాడు? దీనుడైన సహోదరుడు తను కలిగినటువంటి ఉన్నత దశను అతిశయించాలట. ఏముందయ్యా అతిశయించడానికి యాకోబు గారు? యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ, నువ్వు కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఆనందించడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అది మనకి యాకోబు గారు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తి, ఒకవేళ నువ్వు పేదరికంలో ఉన్నా, నీ దగ్గర ఏమి లేకపోయినా, ఆస్తులు లేకపోయినా, అంతస్తు లేకపోయినా, నీవు ఆనందించడానికి చాలా కారణాలు ఉన్నాయి. నీవు అతిశయించడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక్కొక్కటి మనం చూసే ప్రయత్నం చేద్దాం, నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.
దీనుడైనటువంటి సహోదరుడు దేనిని బట్టి అతిశయించాలి, దేనిని బట్టి సంతోషించాలి? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:12 పౌలు గారు చెప్తున్నాడు, మా అతిశయమేదనగా, మా అతిశయ కారణమేదనగా. ఏమండి, పేదవాడు దేన్ని బట్టి అతిశయించాలి? పేదవాడైనటువంటి క్రైస్తవుడు అతిశయించడానికి కారణం ఏంటి చెప్పంటారా? పేదవాడైనటువంటి సహోదరుడు, దీనుడైన సహోదరుడు, పేదవాడైన సహోదరుడు, హీ సేవ్డ్, సీల్డ్ అండ్ సీటెడ్ విత్ క్రైస్ట్. ఏంటట? యేసు ప్రభు ద్వారా రక్షించబడ్డాడు, రూఢి చేయబడ్డాడు, ముద్రించబడ్డాడు. కాబట్టి అతిశయించడానికి రక్షించబడిన దీనుడైన సహోదరునికి కారణాలు అనేకమైనవి ఉన్నాయి. ఒకవేళ నీవు దీనుడు అయినట్లయితే, నువ్వు పేదవాడు అయినట్లయితే, నువ్వు దేన్ని బట్టి అతిశయించాలి తెలుసా? యు ఆర్ సేవ్డ్, యు ఆర్ సీల్డ్, యు ఆర్ సీటెడ్ విత్ క్రైస్ట్. దాన్ని బట్టి మనం అతిశయించాలి ప్రభునందు. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో ఏమన్నారు? బ్లెస్డ్ ఆర్ ద పూర్. నువ్వు పేదవాళ్ళని బాధపడుతున్నావేమో, నాకు ఈ లోకంలో ఏమీ లేదని నిరుత్సాహపడుతున్నావేమో, సనుగుకుంటున్నావేమో. ఇక్కడ అన్ని ఉండి కోల్పోయారు, యేసు ప్రభుని అంగీకరించడం వల్ల చెదరిపోయారు, శ్రమల్లో ఉన్నారు. అయినప్పటికీ అతిశయించడానికి వారి దగ్గర అనేకమైన కారణాలు ఉన్నాయని యాకోబు గారు తెలియజేస్తా ఉన్నారు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీవు పేదవాడు అయినట్లయితే, దీనుడు అయినట్లయితే, దేన్ని బట్టి అతిశయించాలి? చూద్దాం రండి. రోమిలకు రాసిన పత్రిక 8:16-17 ఏం రాయబడింది? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారలము. ఎంత మంచి పాయింట్స్ ఉన్నాయి చూడండి. రిజాయిస్ అవ్వడానికి, ఆనందించడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి. ఏంటట? మనము దేవుని పిల్లలమట. రెండవది, దేవుని వారసులము. పేదవాడుగా ఉన్నట్లయితే ఏం చేయాలి మనం? లెట్ us ఫైండ్ రీజన్స్ టు రిజాయిస్. ఏంటి? దీనుడైన సహోదరుడు ఏ కారణాలను బట్టి అతిశయించాలనంటే, మనము దేవుని పిల్లలం కాబట్టి అతిశయించాలి. రెండోది, మనము దేవుని వారసులము గనుక మనము అతిశయించాలి. చూద్దాం రండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:9 మరికొన్ని రీజన్స్ మనకు చూపిస్తా ఉన్నాడు. మీరు ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. వీఆర్ రిచ్ ఇన్ క్రైస్ట్. దేని గురించి మనం అతిశయించాలి? మనము క్రీస్తులో ధనవంతులము. దాన్ని బట్టి అతిశయించాలి మనం. క్రీస్తు మన కొరకే వచ్చాడు, మనల్ని ధనవంతులు చేయడానికి వచ్చాడు ఈ లోకానికి. దాన్ని బట్టి అతిశయించు ప్రభువులో. ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలా మీకు? పేదవాడైన విశ్వాసి ఈ లోకంలో ఆకలి దప్పులతో ఉండవచ్చేమో కానీ పరలోకంలో జీవాహారం ఉంటుందండి. పేదవాడైనటువంటి క్రైస్తవుడు లేదా దీనుడైన క్రైస్తవునికి ఈ లోకంలో త్రాగడానికి నీళ్లు ఉండకపోవచ్చు, దప్పికొని ఉండవచ్చు, కానీ దేవుని సన్నిధిలో జీవ జలములు దేవుడు ఆయన కొరకు దాచించాడు. దీనుడైన సహోదరునికి ఈ లోకంలో సరైన గృహం లేకపోవచ్చు, కానీ యేసు ప్రభు స్థలమును సిద్ధపరుస్తున్నాడు వీరి కొరకు. దీనుడైన సహోదరునికి ఈ లోకంలో సరైన వస్త్రాలు లేకపోవచ్చు, కానీ యేసు ప్రభు వారు నీతి వస్త్రాలు అనుగ్రహిస్తున్నాడు. దీనుడైన సహోదరునికి ఈ లోకంలో సరైన స్నేహితులు లేకపోవచ్చు, కానీ యేసు ప్రభు వారు ఆయనే బెస్ట్ ఫ్రెండ్గా, ఆయనే మంచి స్నేహితుడుగా ఉండబోతున్నాడు. దీనుడైన సహోదరునికి ఈ లోకంలో ధనం లేకపోవచ్చు, కానీ పరలోకంలో ధన నిధిని సమకూర్చబడుతుంది. ఏమండి, ఈ కారణాలు సరిపోవా మనం అతిశయించడానికి? ఇంకేం కావాలి మనకి? మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని బట్టి సంతృప్తి కలిగి ఉందాం. కొంతకాలం ఉండి మనం వెళ్ళిపోవాల్సిందేనండి. ఈ లోకంలో మనం ఎవరము శాశ్వతం కాదు. కాబట్టి నీకున్న పరిస్థితిని బట్టి దేవుని దగ్గర సనుక్కోవాల్సిన పని లేదు, దేవుని మనం ప్రశ్నించాల్సిన పని లేదు, దూషించాల్సిన పని లేదు. సంతృప్తి కలిగి ఉందాం. కుమారు చెప్పమంటారా? ధనము కంటే కూడా ప్రాముఖ్యమైనవి అనేకమైనవి ఉన్నాయి.
చూద్దాం మన బైబిల్ గ్రంథంలో. ధనము కంటే ప్రాముఖ్యమైనవి ఏంటి అని మనం చూస్తే మొట్టమొదటిది సామెతల గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడిందండి? గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. ఏంటట? మంచి పేరు, ఏ గుడ్ నేమ్. ఏమండి? ధనం కంటే మంచి పేరు ప్రాముఖ్యమే కదా. కాబట్టి ధనము సంపాదించుకోవాలి అనేటువంటి వారు దేనికోసం ప్రయత్నం చేయాలి? మంచి పేరు కోసం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ధనము కంటే కూడా మంచి పేరు ప్రాముఖ్యము అని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. రెండోది ఏంటి? సామెతల గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనంలో అపరంజిని సంపాదించుకున్నట కంటే జ్ఞానము సంపాదించుకునుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుకున్నట కంటే తెలివిని సంపాదించుకునుట ఎంతో మేలు. ఏంటంటే గుడ్ నేమ్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత గాడ్లీ విజిడమ్, జ్ఞానం కూడా చాలా ప్రాముఖ్యమైనది. నీకు ఎంత ధనం ఉన్నా నీకు జ్ఞానం లేకపోతే వృధా కదా. కాబట్టి ధనము కంటే మంచి పేరు ప్రాముఖ్యము, ధనము కంటే జ్ఞానం కూడా చాలా ప్రాముఖ్యము. మూడవది ఏంటి? సామెతల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో రుచిగల భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి ఉండి వట్టి రొట్టె ముక్క తినుట మేలు. ఏమండి? ప్రేమ సమాధానము కలిగిన గృహం మేలండి. ధనం కంటే కూడా ఏ మేలు? ప్రేమ సమాధానము కలిగిన గృహం మేలు. కొన్ని ఇళ్లలో చాలా కాస్ట్లీయెస్ట్ ఫర్నిచర్స్ ఉంటాయి, కానీ ఆ కుటుంబంలో సమాధానం లేకపోతే ఆ కాస్ట్లీ ఫర్నిచర్ ఏం చేస్తుంది చెప్పండి? కొంతమంది గృహాల్లో లగ్జరియస్ కార్లు ఉంటాయి, ఆ కుటుంబంలో శాంతి సమాధానం ప్రేమ లేకపోతే ఆ కార్లు ఎందుకు? ఎంత లగ్జరియస్ కార్లు ఉన్నా వృధానే కదా. కాబట్టి ఏది ప్రాముఖ్యం? ధనము కంటే మంచి పేరు ప్రాముఖ్యం, ధనము కంటే జ్ఞానం ప్రాముఖ్యం, ధనము కంటే ప్రేమ సమాధానాలు కలిగినటువంటి గృహం ప్రాముఖ్యం. ఇంకేముంది చూడండి, కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదవండి. అందులో లాస్ట్ మాట నేను చదువుతున్నాను. అవి బంగారు కంటేను విస్తారమైన మేలి బంగారు కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటె తేనె కంటేను మధురమైనవి. ఏంటంట? దేవుని వాక్యము. ధనము కన్నా కూడా వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత ఇంకోటి ఏంటట? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పుచున్నాడు కదా. ఏంటంట? ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి. ధనము కంటే ఆయన సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. ఏమేమి ప్రాముఖ్యమైనది చెప్పండి? ధనము కన్నా మంచి పేరు ప్రాముఖ్యమైంది, ధనము కన్నా జ్ఞానం ప్రాముఖ్యమైంది, ధనము కన్నా సమాధానము ప్రేమ కలిగిన గృహం ప్రాముఖ్యమైంది, ధనము కన్నా దేవుని వాక్యం ప్రాముఖ్యమైంది, ధనము కన్నా దేవుని సన్నిధి ప్రాముఖ్యమైంది. ధనము కంటే కూడా ప్రాముఖ్యమైనవి ఏంటి? గుడ్ నేమ్, గాడ్లీ విజిడమ్, గ్రేషియస్ హోమ్, గ్లోరియస్ వర్డ్ అండ్ గ్లోరియస్ ప్రెజెన్స్. ఇవి చాలా ప్రాముఖ్యం అండి. ధనం కన్నా కూడా మనం దేన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి? ధనము కన్నా కూడా గుడ్ నేమ్ని సంపాదించుకునే ప్రయత్నం చేద్దాం. ధనము కన్నా కూడా గాడ్లీ విజిడమ్ని సంపాదించుకునే ప్రయత్నం చేద్దాం. ధనము కన్నా కూడా గ్రేషియస్ హోమ్ని మనం కట్టుకునే ప్రయత్నం చేద్దాం. ధనము కన్నా కూడా గ్లోరియస్ వర్డ్ మనకు అవసరం. ధనము కన్నా కూడా గ్రేషియస్ అండ్ గ్లోరియస్ ప్రెజెన్స్ మనకు చాలా అవసరం. దాని కొరకు మనం ప్రయాసపడాలండి, దాని కొరకు ప్రయాసపడాలి. ధనము కన్నా కూడా ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనవని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. దీనుడైన సహోదరుడు దేని బట్టి అతిశయించాలి? వీటన్నిటిని బట్టి అతిశయించాలి. నీ భౌతిక స్థితిని బట్టి నీవు అతిశయించడానికి నీ దగ్గర ఎలాంటి కారణాలు లేకపోయినప్పటికీ, నీ ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని బట్టి నీవు నేను ప్రభువుని స్తుతించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో 20వ కీర్తన 7వ చరణంలో ఏముందండి? కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించుదుముగాక. దేని బట్టి అతిశయించాలి? మనం దేవుని నామాన్ని బట్టి అతిశయించాలి, దేవుని వాక్యాన్ని బట్టి అతిశయించాలి, దేవుని సన్నిధిని బట్టి అతిశయించాలి. దేవుడు అతిశయించేటువంటి జ్ఞానము మనం అందరమును కలిగిందుముగాక. ఇప్పటి వరకు దీనుడైన సహోదరుడు ఏ విధంగా అతిశయించాలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ధనవంతుడైన సహోదరుడు ఏ విధంగా తనకున్నటువంటి దీన దశ యందు అతిశయించాలో మనం నేర్చుకుందాం.
దీనుడైన సహోదరుడు తాను కలిగినటువంటి ఉన్నత దశను బట్టి అతిశయించాలట. ఏమండి? ధనికుడైన సహోదరుడు తాను కలిగినటువంటి దీన దశను బట్టి అతిశయించాలట. ఏంటి దీనదశ? చూద్దాం ఒకసారి. ఈ వాక్యం ఉంటే నీవు ధనవంతుడు కావచ్చు, దేవుడు నీకు సమృద్ధికి ఇచ్చి ఉండవచ్చు, నీవు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడిన వాడిగా ఉండవచ్చు. ఒక మాట చెప్పమంటారా? నీవు ఎంత ధనవంతుడు అయినా నీవు పాపవే. నీకు ఎంత ధనం ఉన్నా నీకు రక్షణ అవసరం. నీ ధనమును బట్టి నీకు రక్షణ కలగదు. నీ ధనము నిన్ను రక్షించదు. కాబట్టి ఈ ధనవంతులందరికీ రక్షణ అవసరము. కాబట్టి ఏం చేయాలి? నీ ధనమును బట్టి నీవు అతిశయించకు. ధనాన్ని బట్టి అతిశయించేటువంటి వారు అనేక మంది ఉన్నారు. కానీ వాక్యం చెప్తుంది, నీ ధనమును బట్టి నువ్వు అతిశయించుకు. కారణం ఏంటి తెలుసా? నీ ధనము నీతో రాదు. చాలా మంది అనుకుంటారు ధనం ఉంటే ఏమైనా చేయొచ్చు అని అనుకుంటారు. కొన్ని ఉదాహరణలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మనము ధనముతో అన్ని కొనలేము. ఉదాహరణకి మనకున్న ధనముతో ఘనముగా వివాహం చేసుకోగలం, కానీ సంతోషాన్ని ధనంతో కొనలేము. ధనముతో మంచి స్కూల్ కట్టొచ్చేమో, కానీ జ్ఞానాన్ని కొనలేము. ధనముతో డాక్టర్ని కొనొచ్చేమో, కానీ ధనముతో ఆరోగ్యాన్ని కొనుక్కోలేము. ధనముతో పుస్తకాలు కొనుక్కోవచ్చేమో, కానీ ధనముతో జ్ఞానాన్ని కొనుక్కోలేము. ధనముతో ఖరీదైన మంచాలు కొనుక్కోగలం, కానీ సరైన నిద్రను మనం ధనంతో కొనుక్కోలేము. ధనముతో గడియారాన్ని కొనుక్కోవచ్చు మనం, కానీ ధనముతో టైంని కొనుక్కోలేము. ధనముతో బ్లడ్ కొనుక్కోవచ్చేమో, కానీ ధనముతో ప్రాణాన్ని కొనుక్కోలేము. ఇంకొక మాట చెప్పంటారా? ధనముతో ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, కానీ పరలోకానికి ధనంతో వెళ్ళలేము. ధనముతో మనము ప్రపంచంలో ఎక్కడికన్నా ప్రయాణం చేయొచ్చేమో, కానీ ధనము మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళదు. ఈ సత్యాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. మనీ మేక్స్ మెనీ ప్రాబ్లమ్స్ అండి. ఎక్కువ డబ్బు ఎక్కువ సమస్యలట. చూద్దాం మనం బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట, ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే. మొట్టమొదటిది ప్రసంగి గారు చెప్తున్న మాట ఏంటంటే, మోర్ మనీ మోర్ డిస్సాటిస్ఫాక్షన్. ఎక్కువ ధనము ఎక్కువ అసంతృప్తి. సంతృప్తి కలిగి ఉండదండి. ధనము సంపాదించే వారికి సంతృప్తి ఉండదు. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి అనుకుంటారు. కాబట్టి మోర్ మనీ మోర్ డిస్సాటిస్ఫాక్షన్. రెండవది చూడండి, అదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో, కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖ నిద్ర నొందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఏంటంటే ఇది చింత లేదా భయం, యాంగ్జైటీ. మోర్ మనీ మోర్ యాంగ్జైటీ, మోర్ మనీ మోర్ ఎక్స్పెన్సెస్. నిద్ర పట్టదు, భయం, యాంగ్జైటీ ఎక్కువైపోతుంది. ఈ లోకంలో ఎంత ధనం సంపాదించినా మోర్ యాంగ్జైటీ, మోర్ మనీ మోర్ యాంగ్జైటీ. ఎక్కువ ధనం ఎక్కువ భయం, ఎక్కువ ఆందోళన మనం కలుగుతుంది. ఏ దొంగలు వస్తారో, ఏ రైట్ జరుగుతాయో, ఏం జరిగిపోతుందో అని భయం కలుగుతుంటుంది. మూడో చూద్దాం రండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో, సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుడు నేను చూచితిని, అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును. గ్రీడ్, దురాశ. మోర్ మనీ మోర్ గ్రీడ్. దురాశ ఎక్కువైపోతుంటది. మనకు కాని దానిని మనం సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి మోర్ మనీ మోర్ గ్రీడ్. ఎక్కువ ధనం ఎక్కువ దురాశకు వెళ్ళిపోతుంది. అది కూడా చాలా ప్రమాదం, వ్యర్థమంటది. నాలుగవది సామెతల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో, ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకును. మోర్ మనీ మోర్ ఫేక్ ఫ్రెండ్స్. ఎక్కువ డబ్బు ఉంటే ఎక్కువ నకిలీ ఫ్రెండ్స్ వచ్చేస్తారండి. ఎందుకు స్నేహితులు ధనం ఉన్న వరకు వస్తారు తెలుసా? ఏదో ఆశించి ధనం ఉంది కనుక. అదే డబ్బు లేదనుకోండి ఎవరో కనబడరు. కాబట్టి మోర్ మనీ మోర్ ఫేక్ ఫ్రెండ్స్. ఎక్కువ ధనం ఉంటే ఎక్కువ నకిలీ స్నేహితులు ఎక్కువైపోతారు. పేదవాడి దగ్గర ఎవరు ఉండరు, ఎందుకంటే వాళ్ళకి ఇవ్వడానికి ఏమీ ఉండదు కనుక. ఐదవది ప్రసంగి గ్రంథం
5:15-16 చూస్తే, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చునో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగా మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకునే దానిలో ఏదైనాను చేతి పట్టుకుని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? మీనింగ్లెస్. మోర్ మనీ, మోర్ మీనింగ్లెస్. ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతామట. ఈ లోకంలో చాలా మంది ధనికులు చనిపోయారు, ఎంతో సంపాదించిన వారు చనిపోయారు. వారు ఏమైనా పట్టుకెళ్ళగలిగారా? ఏమి పట్టుకెళ్ళలేకపోయారు. కారణం ఏంటి తెలుసా అండి? మనం ఎలాగైతే వచ్చామో అలాగే వెళ్ళిపోవాలి. 5 విషయాలు నేర్చుకున్నాం మనం. మోర్ మనీ, మోర్ ప్రాబ్లమ్స్. ఎక్కువ ధనం సంపాదిస్తే ఎక్కువ సమస్యలు మనకు వస్తాయి. మోర్ మనీ, మోర్ డిస్సాటిస్ఫాక్షన్. ఎంత డబ్బు ఉంటే అంత అసంతృప్తి కలుగుతుంది. రెండవది, ఎంత డబ్బు ఉంటే అంత యాంగ్జైటీ. మోర్ మనీ, మోర్ యాంగ్జైటీ. ఎంత డబ్బు ఉంటే అంత ఆందోళన, భయం. మోర్ మనీ, మోర్ గ్రీడ్. ఎంత డబ్బు ఉంటే అంత దురాశ కలుగుతుంది. మోర్ మనీ, మోర్ ఎక్స్పెన్సెస్. ఎంత డబ్బు ఉంటే అంత ఖర్చులు పెరుగుతాయి. తర్వాత మోర్ మనీ, మోర్ ఫేక్ ఫ్రెండ్స్. ఎంత డబ్బు ఉంటే అంత నకిలీ ఫ్రెండ్స్ ఎక్కువైపోతారు. తర్వాత మోర్ మనీ, లైఫ్ ఈజ్ మీనింగ్లెస్. ఎంత డబ్బున్నా నువ్వు ఎలా అయితే వచ్చావో ఆ విధంగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సిందే. అందుకనే పౌలు గారు ఏమంటాడండి? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అలా ఉండాలని మన జీవితం. డబ్బు బేస్ అయి మన జీవితం ఉండకూడదు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల మీద మన జీవితం ఉండకూడదండి. నేను బ్రతికితే క్రీస్తు కొరకే, చనిపోయిన ఆయన కొరకే అన్నట్టుగా మన జీవితాలు మనం తీర్మానం చేసుకుని ఉండాలి. ఈ ధనవంతుడైనటువంటి సహోదరుడు తాను కలిగినటువంటి దీన దశ యందు అతిశయించాలి అన్నాడు. యాక్చువల్గా ధనవంతుడు ఉన్నత స్థితి అనుకుంటాం మన లోకపరంగా. యాకోబు గారు చాలా విచిత్రంగా చెప్పాడు మాట. దీనుడైన సహోదరుడేమో ఉన్నత దశను బట్టి అతిశయించాలి. అది స్పిరిచువల్ ఆస్పెక్ట్. అది ఎవరు దొంగిలించేది కాదు. ఆ రక్షణ కానీ, ఆ యొక్క ఆధిక్యత కానీ, ఆ భాగ్యం కానీ ఎవరు దొంగిలించేది కాదు. అయితే ధనవంతుడైన సహోదరుడు తాను కలిగినటువంటి దీన దశ అంటే ఏంటి? దీన దశ తెలుసా మీకు? చూడండి, యాకోబు 1:10 ఏముంది? ఏలయనగా ఇతడు అంటే ఎవరు? ఈ ధనవంతుడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా అది దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. ఎందుకు ధనవంతుడైన సహోదరుడు తాను కలిగి ఉన్నటువంటి దీన దశ అని తెలుసా? దీని కొరకు. ధనము శాశ్వతము కాదు గనక, ధనము ఈ రోజు కనబడి రేపు మాయమైపోయేది గనక దాని మీద అతిశయపడొద్దు నువ్వు. ఎందుకంటే నువ్వు ధనం మీద బేస్ అయిపోతే అది నువ్వు దీనుడు అయిపోతుంది. ఎందుకంటే ఈ రోజు కనిపిస్తుంది, రేపు అది కనిపించదు. కాబట్టి నీవు ఎంత ధనికుడు అయినా అది దీన దశ. ఎందుకంటే ఈ రోజు ఉండి రేపు మాయమైపోయేటువంటి గడ్డి పువ్వు లాంటిది అని యాకోబు గారు తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి 1 తిమోతి రాసిన పత్రిక 6:6-7 ఏముందండి? సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధకము. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో మనం ఏదియూ తీసుకొని పోలేము. కాబట్టి ఫిలిప్పీ 4:11-12 ఏమని రాయబడిందండి? నాకు కుదువ కలిగి ఉన్నందున నేను ఈ విధంగా చెప్పట్లేదు, కానీ నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొందును. ఏమన్నాడు ఇక్కడ? దీన దశలో ఉండనెరుగుదును, సంపన్న దశలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండుటకును, ఆకలి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేవులో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడు నీవు దీనుడు అయినా ధనవంతుడు అయినా ఈ స్థాయి, ఈ లెవెల్కి మనం రావాలండి. ఈ ఎక్స్పీరియన్స్ లోకి, ఈ అనుభవంలోనికి మనం రావాలి. అది యాకోబు గారు మనకి ఈరోజు తెలియజేస్తా ఉన్నాడు. నీవు ధనవంతుడు కావచ్చు, పేదలుడు కావచ్చు, నువ్వు ఎలా ఉండాలంటే ఏ స్థితిలో అయినా సరే సంతృప్తి కలిగి ఉండేటువంటి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ నేను కలిగి ఉండాలి. అది నేర్చుకోవాలి అని యాకోబు గారు మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఇప్పటివరకు ఏమి నేర్చుకున్నాం మనం? ఫైండ్ రీజన్స్ టు రిజాయిస్. ఏంటది? ఆనందించడానికి కారణాలు వెతుక్కోవాలి. పేదవాడికి ఆనందించడానికి కారణాలు ఉన్నాయి, ధనికుడు కూడా ఆనందించడానికి కారణాలు ఉన్నాయి. రెండోది ఇద్దరు ఏం చేయాలి తెలుసా? దే షుడ్ ఫోకస్ ఆన్ ద రివార్డ్. వారు పొందుకునేటువంటి బహుమానం కొరకు చూడాలి. ఏంటి ఆ బహుమానము అని చూస్తే 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై
ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో 3 ప్రాముఖ్యమైన మాటలు మనకు కనబడుతున్నాయి. ఒకటేమో రిక్వైర్మెంట్, రివార్డ్ అండ్ రిసోర్స్. రిక్వైర్మెంట్ ఏంటంటే శోధనలు వస్తాయి, నువ్వు సహించాలి. రివార్డ్ ఏంటి? ప్రభు జీవ కిరీటం ఇస్తాడట, జీవ కిరీటము. రిసోర్స్ ఏంటి? ఎవరిస్తారు అది? యేసు ప్రభువే తానే స్వయంగా జీవ కిరీటం ఇస్తారండి. ఎంత ఆశీర్వదించబడిన వారం కదా. నీవు శోధనకు నిలిచిన వాడవైతే ప్రభు నీకు జీవ కిరీటం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్న మాట, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందే నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. ఎవరికంటే అండి? నాకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షతను అనుగ్రహించే వారందరికీ ఆ కిరీటం అనుగ్రహించబడుతుంది అని తెలియజేస్తా ఉన్నాడు. విషయం జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు త్వరలో రానై ఉన్నాడు. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 12 వచనంలో రాయబడింది తెలుసా? అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవక్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండవలెను. ప్రియులారా, యేసుప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన ఏ క్షణమైనా రాగలడు. మనం ఏం చేయాలి దేవుని పిల్లలుగా అంటే, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ మనల్ని మనం సిద్ధపరచుకుంటూ, మన కుటుంబాన్ని సిద్ధపరుస్తూ, మన తోటివారిని సిద్ధపరుస్తూ మెలకువగా ఉండి ఆశతో మనం ఆయన కొరకు ఎదురు చూద్దాం. సనుకోవడం మానేద్దాం, చికాకుపడ్డ మానేద్దాం, కొట్లాట్లు మానేద్దాం. లెట్ us ఫైండ్ రీజన్స్ టు రిజాయిస్. ఆనందించడానికి కారణాలు వెతుక్కుందాం. 2, లెట్ us ఫోకస్ ఆన్ ద రివార్డ్. ఆయన ఇచ్చేటువంటి బహుమానం కొరకు మనం ఎదురు చూద్దాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటాం. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయమైనటువంటి పరిపక్వత కలిగి ఉంటావో, నువ్వు అన్ని విషయాల్లో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుంటావు. ఆయన రాకడ కొరకు మాత్రం ఎదురు చూస్తావు, వితౌట్ గివింగ్ ఎనీ కంప్లైంట్స్. తానున్నటువంటి స్థితిని బట్టి సనుక్కోకుండా, చిరాకు పడకుండా, కంప్లైంట్ లేకుండా, నీ రాకడకు నేను సిద్ధపడున్నాను, నువ్వు ఎప్పుడొచ్చినా నేను నీతో రావడానికి సిద్ధంగా ఉన్నాను అని ఏ క్రైస్తవుడైతే సరైన రీతిలో సిద్ధపడి ఉంటాడో ఆ క్రైస్తవుడు పరిపక్వత కలిగినటువంటి క్రైస్తవుడుగా ఉంటాడు, మెచ్యూర్డ్ క్రిస్టియన్. అలాంటి క్రైస్తవుల కొరకే యేసుప్రభు వారు ఎదురు చూస్తున్నారు. అలాంటి క్రైస్తవులు ఈనాటి సంఘానికి అవసరం. అలాంటి క్రైస్తవులు కావాలని యాకోబు గారు తన పత్రికలో తెలియజేశాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా, నువ్వు ధనికుడువైనా పేదవాడువైనా, దీనికోసం ఎదురు చూడాలి. ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. సనుకోవడం మానేయాలి, గొడవలు మానేయాలి, కొట్లాట్లు మానేయాలి, సిద్ధపడి ఉండాలి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. అందరూ ఆ విధంగా సిద్ధపడదాం. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుని మనందరం కూడా మెచ్యూర్డ్ క్రిస్టియన్స్ గా, ఆత్మీయ జీవితంలో పరిపక్వత చెందిన క్రైస్తవులుగా మనం అందరం ఉందాం. నాతో పాటు ప్రార్థనలు ఏకీవించండి. మహోన్నతుడా మీ నామమున వందనాలు ప్రభా. మా ప్రియులు ఎలాంటి శోధనలో ఉన్నారు, ఎలాంటి సమస్యలు నాకు తెలియదు ప్రభా. తండ్రి, మేము ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ హెల్ప్ us టు ఫైండ్ రీజన్స్ టు రిజాయిస్. మా శ్రమలలో నైనా మేము సమాధానాన్ని, ఆనందాన్ని కలిగి ఉండడానికి మేము కారణాలు వెతుక్కొని మీకు లోబడి మేము ముందుకు వెళ్ళేటువంటి భాగ్యం దయచేయమని, మీ రాకడ కొరకు మేము ఎదురు చూస్తూ మేము సిద్ధపడి మా కుటుంబాన్ని సిద్ధపరుస్తూ మమ్మల్ని మేము సిద్ధపరుచుకునే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్.